యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి కదా. ఒక ఫ్రెంచ్ సినిమా, ఒక కొరియన్ సినిమా, ఒక హాలీవుడ్ సినిమా, దాంట్లోంచి మాతృక కాకుండా ఒక చిన్న లైన్ తీసుకొని మేము డెవలప్ చేసాము అనుకున్నప్పుడు అలాంటి ప్రెషరో లేకుంటే అలాంటి ఐడియా ప్రసాద్ గారు ఇలా చెయ్యొచ్చు కదా, వచ్చిందా? మీకు తెలుసుకోలేదు, నేనేంటి అంటే చాలా మంచి దొంగని, అంటే ఉత్తముడైన దొంగని కాదు. నేను ఏ సినిమా చూస్తున్నా, ఎవరితో ఏం మాట్లాడుతున్నా, ఏం చదువుతున్నా, ఇది నా కథలోకి ఎలా అడాప్ట్ చేయగలను ఆలోచిస్తానండి. ఓకే, దాన్ని ఎలా అడాప్ట్ చేయగలను, ఎలా మార్చగలను. అందుకని నేనేంటి అంటే ఆయన పూరి జగన్నాథ్ ఒకసారి అన్నారు, హాలీవుడ్లో ఒక సినిమా రిలీజ్ అయింది, ఇంకా ఇండియా రిలీజ్ కాల. నేను దాని పైరసీ క్యాసెట్ DVD పట్టు తిరుగుతుండేవాడిని, దాన్ని ఎలా లేపాలి ఏంటని. నీకు పైరసీ రత్న అవార్డు ఇచ్చేసి ప్రసాద్ గారు అన్నాడు ఆయన, పూరి జగన్నాథ్ గారు. సో అలాగ నేను అప్పట్లో డౌన్లోడ్ చేసుకుని తర్వాత రకరకాలుగా DVDలు కొని సినిమాలు చూస్తూ, నేను నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ సినిమాలు చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను, వాటిలోంచి అలా లేపాను. కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది. ఇప్పుడు మెమెంటో సినిమా ఉంది, క్రిస్టోఫర్ నోలన్ చేసింది, చాలా వరల్డ్ పాపులర్, దాని మీద గజనీ వచ్చింది. ఆ సినిమాను మొట్టమొదటి కాదు, అంటే ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళే కాపీ కొట్టడానికన్నా ముందు నేను చూశాను. 2004లో ఎప్పుడో ఇక్కడ సినిమా ప్యారడైజ్ అనే దాంట్లో చూసి నేను ఎక్సైట్ అయిపోయి పూరి జగన్నాథ్ గారు, రవితేజ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఓ సినిమా ఉంది, అదిరిపోయింది సార్, బట్ ఇలా ఉంటుంది, అది స్క్రీన్ ప్లే అంటే. ఆ స్క్రీన్ ప్లే మనం అడాప్ట్ చేయడం చాలా కష్టం, కథ అంతా రివర్స్లో నడుస్తూ ఉంటుంది, ప్రజెంట్లోంచి ఫ్లాష్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చి ఉంటుంది, ఇది చాలా కష్టం, చేయలేరు అన్నారు. బట్ అందులో ఐడియా నాకు బాగా నచ్చింది. ఈ మెమెంటో సినిమాకి ఒక జర్మనీ సినిమా ఉంది, వింటర్ స్లీపర్స్ అని, టామ్ ట్వైకర్ అని రన్ రోలా రన్ అనే సినిమా డైరెక్ట్ చేసిన వ్యక్తి. ఆయన చేసిన జర్మనీ సినిమా 98లో ఎప్పుడో నేను హైదరాబాద్లో చూశాను. అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, మర్చిపోతూ ఉంటాడు, అందుకని ఫోటోలు తీసుకుని పిన్ చేసుకుంటాడు. ఈడు నా ఫ్రెండ్, ఈడు ట్రక్ డ్రైవరు, ఈడు ఫలానా వాడని కింద రాసుకుంటూ ఉంటాడు. అది మళ్ళీ చూస్తాడు, వీరు కలవగానే మీరు గుర్తులేరు, ఓకే ఈవిడే యాంకరు లేక ఇంకోటి న్యూస్ రీడర్ అనుకుని, ఓకే ఈవిడితో మనకు హామ్ లేదు అనుకుంటే వెళ్ళిపోతుంటాడు. లేదు ఇతను నన్ను ఏదో దెబ్బ కొట్టాడని చంపేయాలి, ఇలా ఫిక్స్ అవుతుంటాడు. ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో క్రిస్టోఫర్ నోలన్ బ్రదర్ ఒక షార్ట్ స్టోరీ రాస్తే క్రిస్టోఫర్ నోలన్ మెమెంటో సినిమా తీశాడు. ఇది దాని వెనక కథ. సరే, దాన్ని ఎలాగోలా కక్కుర్తుంటుంది కదా కాపీ కొట్టాలని, అది కష్టం అంటున్నాడు, స్క్రీన్ ప్లే అడాప్ట్ చేయడం కష్టం అంటున్నాడు జగన్ గారు. అందుకని 1/4 అయిన సినిమాలు MS నారాయణకి ట్రాక్ పెట్టా, మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. డాక్టర్ మల్లికార్జునరావు గారి దగ్గర డాక్టర్ క్యారెక్టర్ చేసి ఆయన దగ్గర MS నారాయణ వస్తాను, నేను మర్చిపోతున్నాను, నీ ఫోటో కావాలి, మీ ఆవిడ ఫోటో కావాలి, సూట్ కేసులు పెట్టడానికి రాసుకుంటూ ఉంటాడు. ఈ ట్రాక్ అడాప్ట్ చేశా. ఇది ఎంతటితో అయిపోయింది నా క్రియేషను, కాపీ కొట్టడం అనేది. మురుగుదాస్ అనే అతను మెమెంటోని గజనీకి సినిమా తీశాడు. నేను అవాక్కయ్యాను. అంటే నేను కాపీ కొట్టే రేంజ్ ఒక కామెడీ ట్రాక్కే ఆలోచించాను, అతను ఒక మాస్టర్ పీస్కి చేసాడు. అది తెలుగులో, తమిళంలో సూపర్ హిట్, హిందీలో అమెరికాతో సూపర్ హిట్. సో మనం కాపీ కొట్టడమే కాదండి, ఇన్స్పైర్ అడాప్ట్ చేయడం తెలియగలగాలి, దాన్ని రీటోల్ చేయగలగాలి. సో అది ఒక గ్రేట్ ఫీట్. కాపీ కొట్టడం కూడా అంత ఈజీ కాదండి. సో నేను అందుకనే కాపీ మజిలీ కథలను ఒక ఫీచర్ చేశాను, దాదాపు 100 వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి. అంటే నేను ఉద్దేశం వాళ్ళు కాపీ కొట్టారు, వీళ్ళు కాపీ కొట్టారు అని చెప్పడం కాదు, నేను చేసిన సినిమాల గురించి కూడా నేను చెప్పాను. నేను ఈ ఎపిసోడ్ ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యా, ఈ సినిమా ఈ ఇందులోంచి లేపేశా అని చాలా ఓపెన్గా చెప్పాను. ఎందుకు అంటే ఒక ఐడియా అనేది, కొత్త సినిమా అనేది ఆర్టిఫిషియల్ ఒక కళ అండి. అది ఒరిజినల్ కథ, మన కథల్లాగా ఒరిజినల్గా జీవితంలో చూసి రాసేవి కాదు. మనం ఇన్స్పైర్ అయ్యి ఆర్టిఫిషియల్గా రీక్రియేట్ చేయాల్సినవి. అందుకోసం కొన్ని 100 పుస్తకాలు, 1000 సినిమాలు ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఒక ఐడియాని మనం ఎలా అడాప్ట్ చేస్తాం, ఎలా అడాప్ట్ చేయాలి, అది అడాప్ట్ చేసినప్పుడు ఏ లాంగ్వేజ్లో సక్సెస్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, ఇది నా అనలైజేషన్. ఇది నాలాంటి వాళ్ళతో పాటు కొత్తగా ఇండస్ట్రీలో వచ్చే రైటర్స్కి, డైరెక్టర్లకు ఉపయోగపడాలి ఆ ఫీచర్ చేశాను. ఆ ఫీచర్ చేయడంలో ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది హర్ట్ అయ్యారు. కొంతమంది రైటర్స్, డైరెక్టర్లు నాకు శత్రువులు అయ్యారు, నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. నువ్వు అంటే ఇప్పుడు ఒక దొంగల మఠాలో ఒకటి వెళ్ళి పోలీస్ స్టేషన్ సరెండర్ అయిపోయి మొత్తం ఎప్రూవర్గా పట్టించినట్టుగా అందరూ అలా ఫీల్ అయ్యారు, నన్ను ఎప్రూవర్ కింద ఫీల్ అయిపోయి నన్ను వెలేశారు. సో ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, అక్కడ నుంచి ఒక లైన్ తీసుకొని దాన్ని డెవలప్ చేయొచ్చు. మీరు ఓన్లీ కామెడీ ట్రాక్ వరకే, బట్ మురుగదాస్ గారు ఒక పెద్ద సినిమాని తీశారు అనుకున్నప్పుడు, ఆ కాలంలో మీరు ఇన్ని రకాల సినిమాలు తీస్తుంటే దేశ కాలమాన పరిస్థితుల గురించి అవగాహన ఉండాలి, మన దగ్గర వర్కౌట్ అవుతుందా లేదో చూడాలి, ఎట్ ద సేమ్ టైం మన సంస్కృతి, సంప్రదాయాలు, మన భాష మీద పట్టు, ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఉండాలండి. వాటి కోసం బోల్డ్ అంతా రీసెర్చ్ చేయాలి. ఎక్కడ మన నేటివిటీ దెబ్బ తినకుండా తీసాము అలాంటిది ఒకటి ఉంటుంది కదా, దానికోసం బోల్డ్ అంతా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక లైన్ అక్కడ నుంచి తీసుకున్నప్పటికి కూడా మీరు బోల్డ్ అంత క్రియేటివిటీ చూపించాలి అందులో. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ దాన్ని దెబ్బతీయకుండా ఉండాలి, వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అదంతా హెడ్ఏక్ మీరే తీసుకుంటారా? అంటే కాదు, దొంగతనంలో రిస్క్ అనేది తప్పండి.
దొంగతనం చేయాలని ఆలోచన రిస్క్. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టిన కాదు, ఇన్స్పిరేషన్ లేకుండా మాత్రం ఏది ఉండదండి. అంటే నేను రోజుకి వీలు దొరికితే, అంటే వేరే పని పాట లేకపోతే రోజు 3 సినిమా ఖచ్చితంగా చూస్తాను. ఏ లాంగ్వేజెస్? దానికి ఒక టైం టేబుల్ ఉంటుంది నాకు. మార్నింగ్ లేవగానే ఈ లాంగ్వేజ్ సినిమా చూడాలి, మధ్యాహ్నం లంచ్ చేయగానే ఈ భాషా చిత్రం చూడాలి, నైట్ పడుకునే ముందు ఈ లాంగ్వేజ్ సినిమా చూడాలి, ఒక టైం టేబుల్ ఉంటుంది నాకు. దాని ప్రకారం వెళ్ళిపోతా. వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఆ జోనర్ ఏది ఉందో అవే చూస్తాను. ఉదాహరణ కన్నప్ప ఉందనుకోండి, భక్తిరస చిత్రాలు ఎన్ని వచ్చాయి అన్నీ చూస్తా. మరాఠీలో వచ్చినవి, కన్నడంలో వచ్చినవి, తమిళంలో వచ్చినవి, ఎప్పుడో 40s 30s వచ్చిన సినిమాలు చూస్తాయి. అవన్నీ ఈ సినిమాలో పెడతానని కాదు, నేను వాళ్ళు ఈ భక్తిని చెప్పడానికి ఎలా ప్రయత్నించారు అని నేను అర్థం చేసుకోవడానికి, నేను లెర్నింగ్ ప్రాసెస్ నాకు అది. సో ఆ జోనర్లోనే ఉంటా, ఆ మూడ్లోనే ఉంటా. అది తర్వాత ఏంటంటే రిస్క్ అనేది ఏంటంటే ఐడియా యాజిటీస్గా కొడితే అది పనిషబుల్. అంటే మీ ఐడియా నేను కాపీ కొట్టి చేస్తే తప్పు, కానీ ఐడియా నుంచి ఇన్స్పైర్ అయ్యి చేస్తే అది వేరే. సో కాపీని ఇన్స్పిరేషన్ తప్పించిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఉదాహరణకి కొన్ని చెప్పలేను, కానీ నేను కొన్ని ఏంటి అంటే మన ఇన్స్పైర్ అయ్యే అడాప్టేషన్లో వేరేలా మారుతూ ఉంటాయి. అది చాలామందికి తెలియదు. మనం చెబితే కానీ లేక వాళ్ళు చెప్తే కానీ దీని నుంచి ఇన్స్పైర్ అన్న విషయం మనకు తెలియదు. అదే. సో ఇదనేది ఏంటంటే ఒక కళాకారుడు ఎవడైనా కూడా, అంటే కొంతమంది ఒరిజినల్గా ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు, డెఫినెట్గా మహానుభావులు ఉంటారు రైటర్స్ డైరెక్టర్లు. నేను ఆ కేటగిరీ కాదు. నాకు ఒరిజినల్గా ఫ్లాష్లు దిగేవి తక్కువ, ఎక్కువ శాతం ఇన్స్పైర్ అయ్యి నేను రాస్తాను, చేస్తాను. సో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకు సంబంధించి మీరు రివ్యూస్ మాత్రం చాలా చాలా క్రిటికల్గా ఇస్తారు అనేది విన్నాను నేను. కాదండి, నేను రివ్యూలు ఇవ్వను, అనలైజేషన్ చేస్తా. ఓకే, సినిమాల గురించి అనలైజేషన్ చేస్తా. సో ఎన్ని సినిమాలు చూసుంటారు ఇప్పటిదాకా హాలీవుడ్ మూవీ? అంటే నేను లెక్క పెట్టలా. అంటే కాకుండా ఆ రోజు చూసే 3 ఒకటి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సామాన్య లంచ్ తర్వాత చూసే సినిమా నేను ఎక్కువ శాతం హాలీవుడ్ సినిమాలు, ఫారిన్ సినిమాలు ఉంటాయి. అంటే ఒక గంటన్నర 2 గంటల డ్యూరేషన్లో అయిపోతాయి. ఉదాహరణకు 1 గంట లంచ్ బ్రేక్ ఇచ్చా అనుకోండి, ఒకసారి డిస్కషన్ 3 గంటల వరకు స్టార్ట్ అవ్వకపోవచ్చు. సో అందుకని ఆ గ్యాప్లో వీళ్ళని మటుకు ఫారిన్ ఫిల్మే ప్రిఫర్ చేస్తా. అది నైట్ ఖచ్చితంగా పాత సినిమాయే చూస్తా. నేను చూసిన సినిమాలే మళ్ళీ చూస్తా. తెలుగు సినిమాలు కావచ్చు, హిందీ సినిమా కావచ్చు, తమిళ కన్నడ కావచ్చు, అవి చూసినవే మళ్ళీ చూస్తాం. అది మార్నింగ్ లేవగానే మాత్రం లేటెస్ట్ మూవీస్, అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ మస్ట్ పొద్దున లేవగానే చూస్తాం. ఇదే అండి. ఓకే, మీరు డిఫరెంట్ పెన్ నేమ్స్తో రాసినటువంటి కథలు కావచ్చు, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ రాసేటువంటి వాటికి నరేషన్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కదా. సో అప్పుడు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఒకడు కొత్తగా సైకిల్ తొక్కే ముందు పడతాడు, మోకాడు చెప్పులు ఎగిరిపోతాయి, గడ్డం దగ్గర దెబ్బతో అవుతుంది, అలా ఇంకోటి ఏదో మోచేతులు కొట్టవటం, ఇవన్నీ న్యాచురల్. తర్వాత వారానికో 10 రోజుకో 4 రోజులకో 2 నెలలకు వస్తాయి. నేను చేసిన వాటిలో కూడా అలా తప్పులు. అంటే ఉదాహరణకి కథ రాయడం కూడా నాకు రాదు. నా మొదటి కథ మీరు నమ్మకపోండి, నా 10 ఏళ్ల వయసులో రాశా. ఓకే, 5వ క్లాస్లో ఉన్నాను. కథ పేరు కూడా నాకు గుర్తుంది, మళ్ళీ మామూలే అని. ఓకే, కథ థీమ్ కూడా గుర్తుంది. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి బోనస్ వస్తుంది దీపావళికి. వాడు అప్పులని తీర్చేసి ఇంకా అప్పు చేయకూడదు అనుకుంటాడు. కానీ దీపావళి బోనస్ అప్పులని తీర్చాక నెక్స్ట్ డే అప్పు చేయాల్సిన సిచ్యువేషన్. ఇది నా ఆలోచన. నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. 10 ఇయర్స్ అప్పుడు రాసి పంపించాను. కథ పబ్లిష్ కాల. నాకు కథ ఎలా రాయాలో కూడా తెలియదు. నాకు అవును అని రాయడం నాకు వచ్చేది కాదు. చిన్నప్పుడు ఆవును అని రాసేవాడిని. ఓకేనండి. బట్ నేను రైటర్ కావడం మా నాన్నగారు కారణం. మా నాన్నగారు ఇంట్లో కూర్చోబెట్టి రోజుకో శతకానికి ఒక్కొక్క మాస్టర్ వచ్చేవాడు. పురాణాలు వ్యాసపీఠంలో చెప్పి చదివించి అర్థాలు తాత్పర్యాలు చెప్పించేవాళ్ళు. నేను రెంట్ బుక్ స్టాల్లో డిటెక్టివ్ నవల్ చదువుతుంటే మా నాన్న వచ్చి రెంట్లు కట్టేవాడు. సినిమాలుగా నన్ను తీసుకెళ్ళి ఆయన థియేటర్లో సినిమాలు చూసే ఎక్కువ తక్కువ. నేను సినిమా చూసాక రిక్షాతో బయట వెయిట్ చేసేవాడు. సినిమా అయిపోయి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు మా నాన్న. సో మా నాన్న అలా చేయబట్టి నన్ను 5వ క్లాస్, నేను 6వ క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళలేదండి. అంటే స్కూల్కి వెళ్తే పిల్లోడు స్వేచ్ఛగా భంగం అని నన్ను గాలికి వదిలేశాడు మా నాన్న. సో నేను పుస్తకాలు చదువుకుంటూ, ఫ్రెండ్స్తో ఆడుకుంటూ, ఇంకా చెప్పాలంటే గుడిసుల్లో తప్పుగా మాట్లాడలా, బూతులు బాగా నేర్చుకుంటూ ఇలా బతుకుతుండేవాడు నేను. ఆ తర్వాత స్కూల్లోకి వెళ్ళాక మాట్లాడిన తర్వాత నేను 10th క్లాస్లో మొదటి కథ రాశాను. ఇంకో కథ రాశాను. నా అజ్ఞానం ఏంటంటే కథకు వేరేవాడు బొమ్మ వేస్తాడనే విషయం కూడా నాకు తెలియదు. నేనే బొమ్మలేసి, నేను పెయింటర్ని కూడా, కార్టూన్ పబ్లిష్ అయ్యాయి, నా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారు డిగ్రీలో, అవన్నీ పక్కన పెడితే బొమ్మలు కూడా నేనేసి పంపించాను. పబ్లిష్ కాల. అదే కథ మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ రాసి పంపించాను. 5 రూపాయలని ఆంధ్రజ్యోతిలో 1983 డిసెంబర్ 18వ తారీఖు పబ్లిష్ అయింది. ఓకే అండి. సో ఒకే కథ నేను తప్పు తీసుకుని బొమ్మలు వేయకూడదు, ఈ కథ ఎలా రాయకూడదు, నాకు నేను సరిదిద్దుకుని రాశాను. సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలో నాకు తెలియదు. నేను ఫస్ట్ బాపినెడ్డి గారు పిలిచినప్పుడు ఖైదీ నెంబర్ 786 సినిమాకి సత్యమూర్తి గారు నాకు మంచి రైటర్, సినిమా రైటరు, దాన్ని మించి మంచి నవలా రచయిత. ఆయన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ రైటింగ్ చాలా భావుకత్వం ఉంటుంది. ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు. ఆయన దగ్గర అడిగేవాడిని ఎన్ని పేజీలు రాయాలని. కథ అంటే 6 పేజీలు రాయాలి కదా, 6 రోజులు రాసేయాలంటగా నా సినిమాకి ఎన్ని పేజీలు రాయాలని అడుగుతుంది. ఆయన నవ్వేవాడు.
సినిమాకి పేజీలు కాదు కదా రాయడం, రాసే గ్రామరు టెక్నిక్ వేరే. సో అలా ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత నేను ఇండస్ట్రీ నచ్చలా, నాకు వచ్చేసా జర్నలిజంలోకి వచ్చిన తర్వాత రోజు గుణశేఖర్ గారు ఎక్కడో పరిచయమై మీ ఇలాంటి రైటర్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే అప్పుడు సినిమా టెక్నిక్ అనేది నాకు మొట్టమొదటి నేర్పిన వ్యక్తి గుణశేఖర్ గారు. అప్పుడు సినిమా స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎలా ఆలోచించాలి, ఏం రాయాలి, ఏది రీసెర్చ్ చేయాలి, ఏం డీటెయిలింగ్ చేయాలన్నది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన మాటలు, ఆయన సినిమా సెట్టింగ్స్, ఆయన చూపించిన సినిమాలు మాట్లాడుతూ నేర్చుకున్నాను. తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక సింపుల్ లైఫ్ను పట్టించుకున్నట్టు ఉంటాడు, ఆయనలో లోపల చాలా డెప్త్ ఫిలాసఫీ ఉంటుంది. ఆయన దగ్గరే కొన్ని వేల సినిమాలు నేను చూశాను. ఆయన పొద్దున్నే షూటింగ్ వెళ్ళిపోయాడు, ఈవినింగ్ వచ్చాడు. ఈలోగా నేను ఆ హోమ్ థియేటర్లోకి వచ్చి రోజుకి 5 సినిమాలు చూసినవి ఉన్నాయి. సో ఆయన దగ్గర నేను తీర్చుకున్నా. తర్వాత ప్రతి డైరెక్టర్ దగ్గర పనిచేసినప్పుడు కూడా నేను తెలుసుకుంది సినిమాకి అవసరం ఎలా ఇస్తానో అలాగే డైరెక్టర్ దగ్గర నుంచి కూడా ఎంతోమంది నేర్చుకుంటూనే ఉంటా. ఓకే, డైరెక్టర్ దీన్ని ఎలా చెబుతున్నాడు, లైక్ ఎలా రాస్తున్నాడు, ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, ఇది అడాప్ట్ చేసుకోవాలి. అందువల్ల అంటే ప్రతి సినిమా నుంచి కూడా నేను నేర్చుకుంటూనే వస్తున్నాను. నేను ఎప్పటికీ పరిపూర్ణం కాదు, పర్ఫెక్ట్ కాదు, లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నా. బట్ నేను చెప్పగలను, నేను ఇదివరకంటే బెటర్, నిన్నటి కంటే ఈరోజు బెటర్, ఈ రోజు కంటే రేపు బెటర్, అది నేను చెప్పగలను.